ఏమ్మా డాడీని చూస్తే భయం ఎందుకు? ఏదో డ్రింక్ తాగుతున్నారు. మధ్య మధ్యలో నీ పేరు వినిపిస్తుంది. నీ అనుమానం నిజమే. పోలీసులే ఆ అమ్మాయిని తప్పించారు. 11 గంటలకంతా ఊర్మిళని నువ్వు కోర్టుకు తీసుకురావాలి. అలాగే సావిత్రి. ఫోను కూడా పనిచేయటం లేదంటే దారిలో ఊర్మిళ మనుషుల వల్ల ఏదైనా ఇబ్బందొచ్చిందా అని అనుమానం వస్తుందమ్మా. ఆపరా రేయ్, ఏముందిరా బండ్లో? మరొకసారి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అప్పీల్ చేసినా స్వీకరించరాదని ఆదేశించడమైంది. ఉర్మిళ అనబడే ఈ నిందితురాలని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ఇంత దారుణమైన మనస్తత్వం కలిగిన ఈ ఊర్మిళ వలన ప్రత్యక్షంగా బాధపడింది సత్యప్రసాద్ అయినప్పటికీ పరోక్షంగా బాధపడింది అతని భార్య సావిత్రి. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. కాని ఈ ఊర్మిళ కారణంగా చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాం. నేను నా భర్త. ఒకవేళ మా తప్పేదైనా ఉంది అంటే అది నా భర్తకు ఊర్మిళ జూలో పక్షుల దగ్గర పరిచయం కావటం. ఆ పరిచయాన్ని నా భర్త కేవలం పరిచయంగానే భావించాడు. కాని ఈ ఊర్మిళ అది ప్రేమనుకుంది. ఆయన ఇష్టం లేదు అన్నా ప్రేమించమని వెంటపడింది. అది కుదరదు, నాకిష్టం లేదని చెప్పి నా భర్త నన్ను పెళ్లి చేసుకోవటం జరిగింది. తన ప్రేమను కాదన్నాడు అన్న ఒకే ఒక్క కక్షతో కనీసం స్నేహితులుగా ఉందామంటూ మంచిగా మళ్ళీ ఆయన జీవితంలోకొచ్చింది. ఈ రోజులాగే ఆ రోజు ఒక నాటకమాడి మా ఇంట్లో అడుగుపెట్టి మంచిగా నటిస్తూనే మమ్మల్ని విడదీయాలని చూసింది. చివరికి తన నిజస్వరూపం తెలిసినా ఆడదాన్ని ఏం చేస్తావంటూ నా భర్త 4 మంచి మాటలు చెప్పి వదిలేశారు. అక్కడితో మారిపోతుంది అనుకున్నాం, కాని మారలేదు. తనకు దక్కని నా భర్త నాక్కూడా దక్కకూడదని ఒక అమ్మాయి శవాన్ని తగలబెట్టి నేనే తనను చంపానని అందరూ నమ్మేలా చేసి ముందు నన్ను జైలు పాలు చేసింది. కాని తను ఊహించని విధంగా నా భర్త ఆ నిందను ఆయన మీద వేసుకుని ఈరోజు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. చీమకు కూడా అపకారం తలబెట్టని నా భర్త ఈ హత్య చేసుండడు, ఇంకెవరూ చేస్తుంటారో అని తెలుసుకోవటానికి నేను చేసిన ప్రయత్నంలో ఊర్మిళ బతికే ఉందని తెలిసింది. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి ఇదిగో ఈరోజు మీ ముందుంచాను. తనని ప్రేమించలేదు అన్న ఒకే ఒక్క కారణంతో నన్ను, నా భర్తని, నా కుటుంబాన్ని నరక యాతన పెట్టిన ఈ ఊర్మిళని ఇలాంటి శిక్షలు కాదు యువర్ ఆనర్. మళ్ళీ మరొకరు ఇలాంటి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా భయపడాలి. అలాంటి శిక్షలు విధించండి. నాకు, నా భర్తకి న్యాయం చేయండి. న్యాయం చేయండి సార్. సావిత్రి మాటల ద్వారా ఊర్మిళ వలన తను తన కుటుంబం ఎంత నరక యాతన అనుభవించిందో కోర్టువారు గ్రహించి
ఈ నేరస్తురాలికి కఠినాతి కఠినంగా శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు కేవలం ఒక అమాయకుడు శిక్ష అనుభవించడానికి సంబంధించింది మాత్రమే కాదు. చట్టం, న్యాయం కూడా మోసగించబడింది. న్యాయస్థానం కూడా తప్పు చేసే విధంగా ప్రేరేపించబడింది. కాబట్టి ఈ కేసును ఇంకా లోతుగా పరిశీలించవలసి ఉన్నందున తీర్పు రేపటికి వాయిదా వేయడమైనది. అమ్మా సావిత్రి, నీ కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు మాటల్లోనే చూపించావమ్మా. నిజానికి నీ మాటలు విన్న తర్వాత ఊర్మిళకి వెంటనే శిక్ష విధించి సత్యని వదిలిపెట్టాలి. మేము అదే ఆశపడ్డామన్నయ్య. కాని జడ్జి గారు తీర్పు రేపటికి వాయిదా వేసేసరికి సావిత్రికే కాదు, నాకు కొంచెం బాధగా అనిపించింది. న్యాయం చేయడం అంటే ఒకరి మాటల్ని నమ్మో, ఒక సంఘటన చూసో ఇచ్చేది కాదమ్మా. రకరకాలుగా విచారిస్తారు, అన్ని ఆధారాలు పరిశీలిస్తారు. ఆ తర్వాత కూడా తామిచ్చే తీర్పు సరిగ్గా ఉందో లేదో అని 1-2 సార్లు పరిశీలిస్తారు. కళ్ల ముందు చనిపోయింది అన్న మనిషి కనిపిస్తుంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అంకుల్? బాధితులు కాబట్టి మీకది ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ భారత న్యాయస్థానం ఒకే ఒక్క మాటకు ఎక్కువ విలువిస్తుంది. 100 మంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు గాని ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు. కానీ నిరపరాధికి శిక్ష పడింది కదంకుల్. ఆ రోజు ఉన్న ఆధారాలకి నీ కన్నవాళ్లు అయినవాళ్లే సత్యను అనుమానించాల్సి వచ్చింది. న్యాయం ఎప్పుడూ బలమైన సాక్ష్యానికే విలువిస్తుందమ్మా. అందుకే ఆ రోజు అలా జరిగింది. అదే తప్పు మళ్లీ జరగకూడదని జడ్జిగారు మరింత టైం తీసుకున్నారు. రేపన్నా నా అల్లుడు విడుదలవుతాడా అన్నయ్య? ఇంకా అడ్డమే ఉందమ్మా. కళ్ళెదురుగా ఊర్మిళ ఉంది, తనే తప్పు చేసిందనడానికి ఆధారాలున్నాయి. రేపు తప్పకుండా శిక్ష పడుతుంది. మళ్ళీ వాయిదాలేమీ ఉండవు కదంకుల్? ఇంకేమీ ఉండవమ్మా. రేపు సత్య విడుదలవుతాడు. నా చేతులతో నేనే విడుదల చేయించి దగ్గరుండి మీ ఇద్దరిని ఇంటికి సాగనంపుతాను. సరేనా? ఆ క్షణం కోసమే అది ఇన్ని రోజుల నుంచి కంటికి నిద్ర లేకుండా ఎదురుచూస్తుందన్నయ్య. రేపు నీ ఎదురుచూపులకి సత్య ఎదురొస్తాడమ్మా. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. వెళ్ళొస్తామన్నయ్య. అలాగే అమ్మా. వస్తాం అంకుల్. అలాగే. ఇన్నాళ్లకి మా కష్టాలకి కరుణించి ఆ రాక్షసిని పోలీసులకు పట్టించేలా చేశావు. అలాగే రేపు మా అల్లుడు గారిని విడుదల చేయించి నా కూతుర్ని అల్లుణ్ణి కలుపవయ్యా. మళ్ళీ జీవితంలో నిన్నేమీ అడగను.
ఆయన్ని అడిగి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదత్తా. సావిత్రిని ఏడిపించి ఆయనకి కూడా జాలేసి ఉంటుంది. అందుకే తప్పించుకోవాలని చూసిన ఊర్మిళని నా కంట పడేలా చేసి కోర్టులో నిలబెట్టేలా చేశాడు. నిజమేరా, సమయానికి నువ్వు చూడకపోయుంటే దాన్ని పట్టుకోవడానికి ఇంకెన్నేళ్లు పట్టేదో. పాపం పండిన రోజు ఎక్కడున్నా ఎవరూ తప్పించుకోలేరత్తా. దాని పాపం పండింది, నా చేతికి దొరికింది. రేపటి నుంచి అది చేసిన తప్పులు తలుచుకుంటూ జైల్లో చెప్పకూడదు తినాల్సిందే. అది చేసిన తప్పులకి, నా బిడ్డనది పెట్టిన బాధలకి దానికి చిన్న చిన్న శిక్షలు సరిపోవురా. బతికుండగానే నరకం ఎలా ఉంటుందో చూపించాలి. జైలు అంటేనే నరకం, అంతకన్నా వేరే నరకం అవసరం లేదులే అత్తా. అయినా ఇంకా దాని గురించి ఆలోచించడం ఏంది? రేపు తమ్ముడు గారిని జైలు నుంచి తీసుకురావాలి, మన సావిత్రిని తమ్ముణ్ణి మన ఘంటసాలకు తీసుకెళ్ళిపోవాలి. ఎన్ని పనులున్నాయి, వాటి గురించి ఆలోచించు. చెయ్యని తప్పుకు జైలుకు వెళ్ళిన అల్లుడు గారిని అలా ఇలా బయటికి తీసుకురాకూడదు. హత్యలు చేసిన వాళ్ళు, ఆస్తులు దోచుకున్నవాళ్లు, మనుషుల మధ్య తిరగడానికి అర్హత లేనివాళ్లు అందరూ జైల్లో నుంచి తల వంచుకుని బయటికి రావాల్సింది పోయి ఊరేగింపుతో బయటికొస్తున్నారు. అలాంటిది ఏ తప్పు చెయ్యన్న అల్లుడు జైలు నుంచి వస్తున్నాడంటే తన గురించి మాలాగా తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లకి, తప్పుగా మాట్లాడిన వాళ్లకి అందరికీ తప్పు చేసింది అల్లుడుగారు కాదు, అపార్థం చేసుకుని వాళ్లు తప్పు చేశారని అర్థం కావాలి. ఆ అందుకే జైలు నుంచి అల్లుడు గారిని ఊరేగింపుగా బయటికి తీసుకురావాలి. అల్లుడు నిర్దోషని అందరికీ తెలిసేలా తీసుకురావాలి. నిజమే అత్త, తమ్ముడు తప్పు చేయకపోయినా చేశాడని అందరూ అన్నారు. వాళ్ళందరికీ తమ్ముడు నిర్దోషని అర్థమయ్యేలా తీసుకొస్తాను చూడు. ఏంటమ్మా ఇది? ఉన్న వస్తువులు ఉన్న చోటు ఉంచకుండా ఏం చేస్తున్నావు? ఆయన వచ్చేస్తాడని ఇల్లు ఇంత నీటిగా సర్దామా? ఆయన రావటం మళ్ళీ రేపటికి వాయిదా పడింది. వాయిదా పడ్డానికి ఇల్లు సర్దడానికి సంబంధమేంటమ్మా? ఇలా సర్దడం వల్లే ఆయన ఈ రోజు విడుదల కాలేదేమో. అంతే సావిత్రి, నమ్మింది జరగనప్పుడే మూఢనమ్మకాల మీద నమ్మకం పెరుగుతుంది. తమ్ముడు ఈరోజు విడుదల కాకపోవడానికి కారణం ఇల్లు సర్దడం వలన కాదు, బెయిల్ రాకపోవడం. ఆశపడింది జరగలేదు కాబట్టి అలా మనసుకి సర్ది చెప్పుకుంటోంది లేరా. ఈ ఒక్కరోజే కదా సావిత్రి, రేపు తమ్ముడుగాడు విడుదల కావడం ఎవ్వరూ ఆపలేరు. ఆయన వస్తారనే ఇల్లు శుభ్రం చేస్తున్నాను బావా. శుభ్రంగా ఉన్న ఇంటిని ఇంకా ఏం శుభ్రం చేస్తావు? ఏదోలే బావా, నా సంతోషం కోసం చేయనివ్వు. సరే అలాగే కానివ్వు, నీ ఆనందం నేనెందుకు కదనాలి? నాకే కాదు, రేపు నువ్వు చేయాల్సింది కూడా చాలా ఉంది. నేనేం చేయాలి? ఆయన కోసం ఇష్టమైన వంటలన్నీ చెయ్యాలి అంటే మార్కెట్కి వెళ్లి తీసుకురావాల్సింది నువ్వేగా. మనం చేసే వంటలకి మార్కెట్ దాకా వెళ్ళాలా? ఎదురుగా ఉన్న షాపులో తీసుకుంటే సరిపోలా? అలాగా, ఒక్క నిమిషం ఉండు. ఇది చూడు. ఏంటత్త ఇది? నిన్న అల్లుడుగారు వస్తారని సావిత్రి చెప్పిన లిస్టు. ఒక నెల రోజులకు సరిపడా లిస్ట్ ఇచ్చినట్టుందిగా. అది నెలకు కాదు, ఒక రోజుకి. ఒక్క రోజుకా సావిత్రి? తమ్ముడు పర్సనాలిటీకి ఇవన్నీ తినాలంటే కనీసం ఇప్పుడు మొదలు పెడితే వచ్చే సంవత్సరం వరకు తింటూనే ఉండొచ్చు. ఏం కాదు, ప్రేమగా పెడితే ఒక్క రోజులోనే తింటారు. తింటారు. ప్రేమతో అన్నం ప్లేట్లో పెట్టాలి గాని తాంబూలం పళ్ళెంలో పెట్టకూడదు సావిత్రి. ఇలాగే పెడితే తర్వాత తమ్ముడు గంగాళంలా తయారవుతాడు. ఊరుకో బావా, ఆయనకి దిష్టి తగులుద్ది.
సరే సరే, ఉదయాన్నే లేవాలంటే త్వరగా పడుకోవాలి కదా. పొద్దున్నే చాలా పనులున్నాయి. పదమ్మా పడుకుందువు గాని. అవునవును, లేవగానే నలుగురు వంట వాళ్ళని చూడాలి. బావా మ్మ్. తమాషాకెళ్ళే సావిత్రి, వెళ్ళి పడుకో. వాడి సంగతి తెలిసిందే కదమ్మా. పదమ్మా. నువ్వు పడుకోరా. అలాగే. సావిత్రి ప్రేమ చాలా పెద్దదే. సావిత్రి, సరిగ్గా 6 గంటలో తీర్పిచ్చేస్తారు. తమ్ముడిని రిలీజ్ చేయగానే ఊరేగింపుగా మనం ఇంటికి తీసుకెళ్ళాలి. Silence! 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 నిందితురాలను ప్రవేశపెట్టండి. ఊర్మిళ! 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 యువరానర్, ఈ ఊర్మిళే కావాలని చనిపోయినట్టుగా నాటకవాడి ఒక అమాయకుడు జైలుపాలు కావడానికి కారణమైంది. తను చనిపోయినట్టుగా నటించి న్యాయాన్ని, చట్టాన్ని నవ్వుల పాలు చేసింది. ఇలాంటి నేరస్తురాలకి విధించే శిక్ష కూడా భవిష్యత్తులో మరో వ్యక్తికి ఇలాంటి ఆలోచన కూడా రావాలన్నా భయపడి ఎలా ఉండాలి? స్త్రీ జాతికే తలవంపులు తెచ్చిన ఈ నేరస్తురాల్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తన కట్టుబొట్టుతో భారతదేశం విలువని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది భారతీయ స్త్రీ. అలాంటిది కేవలం తనను ప్రేమించలేదు అన్న కారణంగా ఒక అమాయకుణ్ణి మానసికంగా వేధించడమే కాకుండా అతన్ని, అతని భార్యను విడదీయాలని చూసింది. అదీ కుదరక ఒక అనాథ శవాన్ని తన శవంగా చూపించి అటు చట్టాన్ని, ఇటు న్యాయాన్ని మోసగించి అమాయకుడు జైలుపాలు కావడానికి కారణమైంది. తద్వారా అతని భార్య మానసికంగా కుంగిపోవడానికి కారణమైంది. ఈ కేసుని ఒక హత్య కన్నా, హత్యాయత్నం కన్నా తీవ్రంగా పరిగణించబడుతుంది. స్త్రీ జాతి తలవంచుకునేలా ప్రవర్తించిన ఊర్మిళ అనబడే ఈ ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసినట్లు ఈ ధర్మాసనం నమ్ముతుంది. ఇటువంటి తీవ్రమైన మనస్తత్వం కలిగిన స్త్రీ ఈ సమాజంలో తిరగడం సమాజానికే ప్రమాదం అని భావిస్తూ ఈ నేరస్తురాలుకి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నిరపరాధి అయిన సత్యప్రసాదుని
విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. నేనే గెలిచాను, నా ప్రేమే గెలిచింది. నేనే గెలిచాను, నా ప్రేమే గెలిచింది. ఇది కళ. బావేంటి ఇక్కడున్నాడు? ఇదిగోరా కాఫీ. ఏంటమ్మా, టైం ఎంతైంది? మీరింకా నిద్రపోలేదా? మా సంగతి సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? నిద్ర పట్టడం లేదమ్మా. మా పరిస్థితి అదేనమ్మా. నీకు కాఫీ తీసుకురానా? వద్దమ్మా. ఎంతకీ తెల్లవారడం లేదేంటి? ఎప్పుడు తెల్లవారుతుందా అని నువ్వెదురు చూసినట్టే మేము ఎదురు చూస్తున్నాం. ఏంటో ఎప్పుడొస్తాడు భగవంతుడా అని నెలల తరబడి ఎదురు చూశాం కాని వస్తున్నాడని తెలిసాక ఒక్క రాత్రి గడపడం కష్టంగా ఉంది. మనకేలా ఉంటే ఇక సావిత్రి పరిస్థితి ఎలా ఉందో. నాకు నిద్ర పట్టడం లేదు బావా. ఇప్పుడే ఎలా కళ్ళు మూసుకున్నానో లేదో కలొచ్చేసింది. ఏమని? అల్లుడుగారు విడుదలవుతున్నట్టా? నీకెలా తెలుసమ్మా? మనసు దేని గురించి మదనపడుతుందో అవే కలలుగా వస్తాయమ్మా. ఇప్పుడు నీ ఆలోచనంతా అల్లుడుగారు విడుదల కావడం గురించే కాబట్టి అదే కలగా వచ్చింటుంది. అవునమ్మా, ఊర్మిళకి యావజ్జీవ శిక్ష వేసి ఆయన్ని విడుదల చేయమన్నట్టుగా కలొచ్చింది. తెల్లవారుజామున కలొచ్చిందంటే అది నిజమవుతుందమ్మా. ఎలాగో కోర్టులో ఈరోజు జరగబోయేది అదేగా, అదే కళ్ళకొచ్చుంటుంది. నిజంగా తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయమ్మా? పెద్దవాళ్ళు అంటుంటారు, చాలామంది విషయంలో అది నిజమైంది కాబట్టి నిజం అవుతాయని నమ్మాలి. అయినా కలలు నమ్మాల్సిన అవసరమే ఉంది సావిత్రి. ఎలాగూ తెల్లవారితే జరగబోయేది అదేగా. సాక్ష్యాల్ని ఆధారాల్ని అన్ని జడ్జిగా చూశారు కదా. అన్ని తప్పులు చేసిన దానికి శిక్ష వెయ్యాలంటే అవన్నీ చూడాలి. తప్పుకో శిక్ష రాయాలి కదా. అందుకే జడ్జి గారు ఒకరోజు ఆగమన్నారు. కల్లోనే కాదమ్మా, జరగబోయేది కూడా అదే. అల్లుడుగారు ఎదురు పడేసరికి నిద్ర లేకుండా నీరసమొహంతో కనిపిస్తే బావుండదు. వెళ్ళి పడుకోమ్మా. అత్త చెప్పేది నిజమే. తమ్ముడు గారికి కనిపించేసరికి ఈ మొహం చూడ్డానిక ఎన్నాళ్ళు వెయిట్ చేసింది అనుకోకూడదు. బావా, వాడు చెప్పేది నిజమే కదమ్మా. 20లో అయినా 60లో అయినా భర్తకి భార్య కష్టం కనిపించకూడదు, అందం మాత్రమే కనిపించాలి. అదే మగాడి కష్టం మర్చిపోయేలా చేస్తుంది. సూపర్గా చెప్పావు అత్త. సావిత్రి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి గ్లామర్ పెంచాయి. తెల్లారక పెంచడం కుదరదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మా సావిత్రి కల నిజమై ఈ రోజుతో తన కష్టాలు తీరిపోయేలా చూడు స్వామి. ఈ రోజు విడుదలవుతారు, ఈ రోజు విడుదలవుతారు అంటూ ప్రతిరోజు పరీక్ష పెడుతూనే వచ్చావు. ఇన్ని రోజుల నా కష్టం తీరి ఈ రోజు జడ్జి గారు తీర్పు రాబోతుంది. ఆయనతో సంతోషంగా తిరిగొచ్చేలా ఆశీర్వదించు స్వామి. ఈ రోజు నుంచి నా కూతుర్ని అల్లుణ్ణి కలిపి సుఖ సంతోషాలతో కలిసుండేలా చూడు స్వామి.
కోర్టుకు టైం అవుతుంది. తొందరగా రెడీ అయితే బయలుదేరదాం అత్తయ్య. ఈరోజు అల్లుడు గారు విడుదల కాబోతున్నారు. సమయానికి ఆయన కూడా ఉంటే బావుండేదిరా. అమ్మమ్మకి అలా ఉంటే మావయ్య మాత్రం ఎలా వస్తాడులే అత్త. ఒక్క పూటకేముంది, తమ్ముడిని రిలీజ్ చేసి తీసుకుని రాగానే నేరుగా మనమే ఘంటసాల వెళదాం. తమ్ముడి గారంటే అమ్మమ్మకి బాగా ఇష్టం కదా. తమ్ముడిని చూడగానే రోగం మర్చిపోయి టక్కుని లేచి కూర్చుంటుంది. నిజమేరా, అల్లుడు గారంటే అత్తయ్య గారికి చాలా ప్రేమ. చూసిందంటే ఖచ్చితంగా లేచి కూర్చుంటుంది. సరే సరే, ముందు తమ్ముడి సంగతి చూద్దాం పదండి. థ్యాంక్స్. Silence! 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 Urmila! 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 స్త్రీమూర్తిని ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా ప్రేమించడం ఎంతో బావుంటుంది. అలాంటి స్త్రీమూర్తిని ఒక నేరస్తురాలి స్థానంలో చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఊర్మిళ అనబడే ఈ నేరస్తురాలు తనని ప్రేమించలేదు అనే ఒకే ఒక్క కారణం చేత దుర్మార్గమైన పనులు చేస్తుంటే స్త్రీలలో ఇలాంటి వారు ఉంటారా అనిపిస్తుంది. ఇలాంటి విపరీతమైన మనసు కలిగిన వాళ్ళు సమాజంలో ఉంటే అది సమాజానికే ప్రమాదం. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట ఊర్మిళ అనబడే నిందితురాలు తన స్వార్థం కోసం ఇద్దరు భార్యాభర్తలను విడదీయటమే కాకుండా చనిపోయినట్లుగా నటించి అటు చట్టాన్ని ఇటు న్యాయాన్ని తప్పుదోవ పట్టించింది. ఒక నిర్దోషి శిక్షించబడడానికి కారణమైంది. ఊర్మిళ చేసిన ప్రతి తప్పుని ఈ ధర్మాసనం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ నేరస్తురాలు చేసిన తప్పు మరో 10 మందికి ఆదర్శం కాకూడదు అంటే ఈమెను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఈ ధర్మాసనం నమ్ముతుంది. అందుకే ఈ నేరస్తురాలు చేసిన అన్ని నేరాలకు శిక్ష ఏకకాలంలో అనుభవించాలి. పెళ్లైన ఒక జంటను విడదీయాలని చూసినందుకు సెక్షన్ 193, తను మరణించినట్లుగా నమ్మించడానికి ఒక అనాథ శవాన్ని తన స్థానంలో తగలబెట్టినందుకు సెక్షన్ 194, తను చనిపోయినట్లుగా చట్టాన్ని న్యాయాన్ని మోసగించినందుకు సెక్షన్ 201, తన అనుచరుల ద్వారా పోలీసులపై దాడి చేసి తప్పించుకోవాలని ప్రయత్నించినందుకు సెక్షన్ 130, నేరాలన్నీ తను చేసి ఒక నిర్దోషి శిక్షింపబడడానికి కారణమైనందుకు సెక్షన్ 207 విధిస్తూ ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవింపచేయాలని ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడమైనది.
Excuse me, my lord. ఈ కేసు గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషి మాత్రం శిక్షపడ్డానికి వీల్లేదని మా న్యాయశాస్త్రం యొక్క మూల సూత్రం. నేనొక క్షణం ఆలస్యం అయి ఉంటే ఒక నిర్దోషికి శిక్షపడి ఉండేది. నా క్లయింట్ మున్నీసా బేగం తరఫున వకల్తా పుచ్చుకుంటున్నాను, యువర్ ఆనర్. అబ్జెక్షన్, యువర్ ఆనర్. ఒక కేసుకు సంబంధించిన విచారణ పూర్తయి తీర్పు ఇస్తున్న సమయంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నది చాలక మరో కేసు గురించి చెప్పడం ఏమిటి? ఓ, మీకు అలా అర్థమైందా శ్రీనివాస్ గారు? ఐఎమ్ నాట్ శ్రీనివాస్, ఐఎమ్ గోపాలరావు. ఆఫ్టర్ ఆల్ పేరు తప్పుగా చెప్పాను, దానివల్ల పెద్దగా నష్టం కూడా లేదు. అయినా మీకు కోపం వచ్చింది. అలాంటిది ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని ఒక అమాయకురాలను తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి నువ్వే నిందితురాలు అని బలవంతంగా ఒప్పించి శిక్ష వేస్తుంటే ఆమెకి ఎలా ఉంటుంది? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. తను నేరస్తురాలని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది కాబట్టి శిక్ష విధిస్తున్నారు. ఓ రియలీ? తన పేరు ఊర్మిళ. మరి శిక్ష విధించాల్సింది ఊర్మిళకు కదా? మీరేం మాట్లాడుతున్నారు? తనే ఊర్మిళ. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, తను ఊర్మిళ కాదు, తన పేరు మున్నీసా బేగం. మీరేం మాట్లాడుతున్నారు? తనే ఊర్మిళ. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, తను ఊర్మిళ కాదు, తన పేరు మున్నీసా బేగం. ఎస్ ఎస్ యువర్ ఆనర్, ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని నా క్లయింట్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించి శిక్షించాలని చూస్తున్నారు. ఇదెక్కడ న్యాయం యువర్ ఆనర్? ఊర్మిళ అనే నేరస్తురాలు ఈ నేరాలని చేసిందో లేదో కూడా తెలియదు. ఆమె చనిపోయినట్టు కేసు కూడా ఫైల్ అయింది. సత్యప్రసాద్ అనే వ్యక్తి తనే ఆ నేరం చేసినట్టు ఒప్పుకొని శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. ఆ కేసు కూడా క్లోజ్ అయిపోయింది యువర్ ఆనర్. శిక్ష అనుభవిస్తున్న తన భర్తని ఎలా విడిపించుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్న సావిత్రికి ఊర్మిళ పోలికలతో ఉన్న నా క్లయింట్ మున్నీసా బేగం కనిపించింది. అప్పటి నుంచి నేరస్తుడైన తన భర్తను విడిపించుకోవడానికి సావిత్రి ఒక పథకం ప్రకారం తనకున్న పలుకుబడితో పరిచయాలతో నా క్లయింట్ని నేరస్తురాలుగా నిరూపించడానికి తప్పుడు సాక్ష్యాధారాలను సృష్టించి ఒక అమాయకురాలిని, ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని మున్నీసా బేగంని ఊర్మిళగా నమ్మించి తన భర్తను బయటికి తీసుకురావాలని చూస్తోంది. కాదండి, అదంతా అబద్ధం. తనే ఊర్మిళ. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, నా క్లయింట్కి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. నా క్లయింట్ చేసిన తప్పంతా ఆమె ఊర్మిళ పోలికలతో ఉండడమే. యువర్ ఆనర్, లాయర్ గారు హఠాత్తుగా వచ్చి కోర్టుని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. బోన్లో నిలబడింది ఊర్మిళే. అందుకు ఆధారంగా తన డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కోర్టు వారికి సమర్పించడం జరిగింది.
మొత్తానికి నా క్లయింట్ని నేరస్తురాలుగా రుజువు చేయటానికి డిసైడ్ అయినట్టున్నారు లాయర్ గారు. మున్నీసా బేగం అనబడే నా క్లయింట్ని ఊర్మిళ అండం చాలా హాస్యాస్పదంగా ఉంది యువర్ ఆనర్. ఆధారాలున్నాయని చెబుతున్నాగా. ఆధారాలు సిస్టమ్ ముందు ఎక్స్పర్ట్ కూర్చుంటే 10 నిమిషాల్లో తయారయ్యే ఆధారాలను పట్టుకుని నా క్లయింట్ని నేరస్తురాలండం చాలా దారుణం యువర్ ఆనర్. నకిలీ పత్రాలకి నిజమైన పత్రాలకి తేడా తెలియనంత గుడ్డిగా ఈ న్యాయస్థానం ప్రవర్తిస్తుందని మీ అభిప్రాయమా? సారీ యువర్ ఆనర్, న్యాయస్థానం అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. కానీ అన్యాయంగా ఒక నిర్దోషికి ఎక్కడ శిక్ష పడుతుందో అనే బాధతో అలా మాట్లాడవలసి వచ్చింది. సరే, మీ మాటతో మేము ఏకీభవిస్తున్నాం. వారిచ్చినవి నకిలీ పత్రాలైతే ఈమె మున్నీసా బేగం అనడానికి మీ దగ్గర ఏవైనా సాక్ష్యాధారాలున్నాయా? డోంట్ వేస్ట్ ద కోర్ట్ టైం. మీ దగ్గర ఆధారాలున్నాయా? యువర్ ఆనర్, ఆధారాలు లేకుండా కోర్టులో అడుగు పెట్టడానికి ఐఎమ్ నాట్ ఎ జూనియర్ లాయర్. ఈమె మున్నీసా బేగం అని చెప్పడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలన్నీ ప్రవేశపెట్టడానికి రేపటి వరకు సమయం ఇవ్వమని కోర్టు వారిని కోరుతున్నారు. ఈమె ఊర్మిళ కాదు, మున్నీసా బేగం అని లాయర్ గారు బలమైన వాదనలు వినిపించడం వల్ల అవి నిరూపించడానికి కావలసిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టడానికి రేపటి వరకు టైం ఇస్తున్నాం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు రేపటికి వాయిదా వేయడమైంది. అమ్మా సావిత్రి, ఏంటండి ఇది? ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఊర్మిళ ఈ కేసులోంచి బయటపడ్డానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తుంది. అతనెవరన్నయ్యా? ఊర్మిళను పట్టుకుని ఊర్మిళ కాదు ఎవరో అంటాడు? తిమ్మిని బమ్మిని చేయడమంటే అదేనమ్మా. ఊర్మిళని తప్పించడానికి వాళ్ళు వేసిన చివరి ఎత్తది. కేసు రేపటికి వాయిదా పడింది అంటే తమ్ముడు గారు ఇప్పట్లో బయటికి రానట్టేగా. అలా ఏం జరగదు. ఊర్మిళని ఊర్మిళ కాదు అని నిరూపించడం అంత సులభం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు మనమే గెలుస్తాం. అతనేదో అనుకుంటున్నాడు గాని ఊర్మిళకి సంబంధించిన ఆధారాలని మన దగ్గర పక్కాగా ఉన్నాయి. అతని వాదన చెల్లదు. ఆ అదృష్టం నాతో ఇలా దోబూజులాడుతుందేంటంకుల్? ఇంత కష్టపడి నేను ఊర్మిళ బతికి ఉందని నిరూపిస్తే నా భర్తని నేను విడిపించుకోవడానికి ఈ ఆటంకాలేంటి? సత్యాన్ని విడిపించాలని మనమెంత ప్రయత్నిస్తున్నామో ఊర్మిళని కాపాడాలని తన మనుషులు అలాగే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ఇది. తను ఊర్మిళ కాదు మున్నీసా బేగం అంటూ కొంత టైం పాస్ చేయగలరే గాని అంతకుమించి వాళ్ళు చేయగలిగేది ఏమీ ఉండదు. ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. అదేంటండి తీర్పు వరకు వచ్చిన కేసుని అలా మలుపు తిప్పేశాడు? అతని కేసులన్నీ ఇలాగే ఉంటాయి. ఇంకా శిక్ష పడుద్ది అన్న టైంలోనే వస్తాడు. సాక్ష్యాల్ని ఆధారాల్ని తారుమారు చేసి ఉరికంబం ఎక్కాల్సిన వాళ్ళను కూడా నిర్దోషులుగా విడుదల చేయిస్తాడు. అతను మామూలు మనిషి కాదండి. న్యాయశాస్త్రంలో అడ్డదారులన్నీ అవపాసన పట్టాడు. ఫీజు భరించడం కష్టం గాని అతను టేకప్ చేసిన కేసులు ఓడిపోయిన చరిత్రే లేదు. చూశారుగా, రావటమే ఏకంగా ఆ మనిషినే ఆ మనిషి కాదు అని వాదించడం మొదలుపెట్టాడు.
నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఏమండి, మీ లాయర్ గారి అపాయింట్మెంట్ కోసం వారం నుంచి వస్తున్నాను సార్. కనీసం కలవడానికి కూడా కుదరడం లేదు. సార్ కలిశారంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అందుకే కలవటం కష్టం అనిపిస్తుంది. కొంచెం కలవడానికి అవకాశం ఇప్పించండి. చూశారుగా వీళ్ళని, వీళ్ళందరూ సార్ అపాయింట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళే. మీరు కూడా వీళ్ళలా వెయిట్ చేస్తారంటే చెప్పండి. సార్ని కలవటానికి రోజు పట్టొచ్చు, వారం పట్టొచ్చు, మీ టైం బాగోపోతే నెలైనా పట్టొచ్చు. మా కేసు గురించి వాదించమని చాలా మంది చుట్టూ తిరిగాం. అందరూ చేతులు ఎత్తేశారు. మీ లాయర్ గారి గురించి విని ఇక్కడికి వచ్చాం. సార్ని కలిసే అవకాశం ఉంది సార్. ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి వెళ్ళటం అంటేనే కష్టం. అది మాత్రమే కష్టం. సార్ని ఒకసారి కలవటం జరిగితే కేసు గెలిచినట్టే. కలవటం కష్టమే ఉంది సార్, గెలవటం కష్టం. కానీ ఎలాంటి కేసు అయినా గెలవటం ఆయనకి ఎప్పుడూ కష్టం కాదు. కలవటానికి ఖర్చయ్యే కరెన్సీ ఇవ్వడమే మీకు కష్టం. ఖర్చు గురించి భయం లేదు సార్, ఎంతైనా పర్వాలేదు, కేసు గెలవాలి. అలా అన్నారు, బాగుంది. ఆయన భరించగలిగితే కేసు గెలిచినట్టే. కేవలం సార్ని కలిసి 5 నిమిషాలు మాట్లాడాలంటే నిమిషానికి 1,00,000 చొప్పున 5 లక్షలు ఖర్చు అవుద్ది. 5 నిమిషాలు దాటితే ప్రతి నిమిషానికి 2 లక్షలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. నిమిషానికి 1,00,000? అయితే మీరు ఆయన భరించలేరు కానీ బయలుదేరండి. అది కాదండి, ఏదో క్యాజువల్గా అడిగాను. డబ్బు గురించి అయితే భయం లేదు సార్. చెప్పింది పూర్తిగా విని మీ నిర్ణయం చెప్పండి. ఇప్పటి వరకు చెప్పింది కేవలం ఆయన్ని కలవడానికి మాత్రమే. కేసు టేకప్ చేశారంటే కోర్టుకు బయలుదేరిన దగ్గర నుంచి నిమిషానికి 10 లక్షల చొప్పున ఛార్జ్ చేస్తారు. అది భరించగలనుకుంటే మిమ్మల్ని ఆయన ముందుకు తీసుకెళ్తాను. మరి నిమిషాల డబ్బులు వసూలు చేస్తే ఎలా సార్? కాస్త ఆలోచించండి. ఇక్కడ ఖర్చు పెడితే అక్కడ మీ వాళ్ళు జైల్లో ఉండే బాధ తప్పుతుంది. జైల్లో ఉన్నా పర్వాలేదనుకుంటే మీ డబ్బులు మీకు మిగులుతాయి. ఏది కావాలో మీరే ఆలోచించుకోండి, మేమైతే ఆలోచించం. ఇంకా నేను ఆలోచించేది ఏం లేదు సార్, నేను ఈ కేసు గెలవాలి అంతే. అయితే డోంట్ వరీ, మీకు సార్ అపాయింట్మెంట్ దొరికినట్టే, ఈ కేసు గెలిచినట్టే. నమస్కారం సార్. నమస్తే. ఇది ప్యూర్ వైట్ సార్. బ్లాక్ను వైటు, వైట్ను బ్లాకు చేయగల నాకు ఏదైనా ఒకటేనయ్యా. ఇచ్చేవాళ్ళ మేం కదా సార్, మా భయం మాకుంటుంది కదా. నేనుండగా నీకేం భయం అయ్యా? కూర్చో. నిజమే అనుకోండి, ఏమైనా మీరు మామూలు వ్యక్తి కాదు సార్. మీరే లేకపోతే మాలాంటి వాళ్ళం ఏమైపోవాలి? అందుకే కదా దేవుడు నన్ను పుట్టించాడు. ధర్మాన్ని 4 కాళ్ల మీద నడిపించడానికి చాలా మంది పుట్టారు. అధర్మాన్ని 1 కాళ్ళ మీదనైనా సరే పరిగెత్తించడానికి నేను పుట్టాను. కరెక్ట్గా చెప్పారు సార్. లేదంటే మంత్రి గారి అబ్బాయి వాడిని ఎవరినో పబ్బులో పట్టుకుని నిలువునా కాల్చేశాడు. అందుకు సాక్ష్యంగా స్పై కెమెరాలో వీడియో ఫుటేజ్ కూడా రికార్డైంది. అయినా హత్య చేసింది మంత్రి గారి అబ్బాయి కాదని నిరూపించగలిగారంటే మామూలు విషయమా సార్? మనం అన్యాయాన్ని నమ్ముకున్నాం, అబద్ధాన్ని ఆసరాగా చేసుకుని బతుకుతున్నాం. అదే న్యాయంగా బతుకుంటే ఈ పాటి చెట్టు కింద ప్లేనర్గా మిగిలిపోయి ఉండేవాడిని. ఎంత అన్యాయాన్ని నమ్ముకున్నా అలా తిమ్మిని బొమ్మిని ఎలా చేస్తారు సార్? న్యాయం కోసం అయితే సాక్ష్యం కావాలి, అంటే వెతుక్కోవాలి. ఒక్కోసారి చూసిన వాళ్ళని బతిమలాడుకోవాలి. అదే అన్యాయం కోసం అయితే 10,000 ఇస్తే ఒకళ్ళ బదులు ఇంకోళ్ళు జైల్లో కూర్చునే వాళ్ళ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు ఇస్తే మర్డర్ కేసును కూడా మీద వేసుకునే వాళ్ళ దాకా దొరుకుతారు. అలాంటి వాళ్ళు మన అరచేతిలో ఉండగా గెలుపు మనకు కాకుండా ఇంకెవరికి వస్తుందో చెప్పు. మీరు పట్టుకున్న ఈ లాజిక్కులను చూస్తుంటే కేసు ఎలా కూడా వాదించవచ్చా అనిపిస్తోంది సార్. అసలు ఆ లాజిక్కులను ఎలా పట్టుకుంటారు సార్? అదే మన గ్రేట్నెస్. తప్పు చేసిన ప్రతివాడు దొరకడానికి ఒక ఆధారాన్ని ఎలా వదులుతాడో తప్పించుకోవడానికి కూడా ఒక ఆధారాన్ని వదులుతాడు. ఆ మొదటి ఆధారాన్ని పట్టుకుని పోలీసు వాళ్ళు నేరస్తుడు దొరికాడని సంకలు గుద్దుకుంటారు. ఇంకా ఈ కేసులో ఏమీ చేయలేమని లాయర్లు రిలాక్స్ అయిపోతారు. కానీ మనం ఆ రెండో ఆధారాన్ని పట్టుకుని దాన్ని భూతత్వంలో చూపించి మరీ గెలుస్తాం. నిజమే సార్. ఇప్పటిదాకా గెలిచిన కేసులు ఏమో గానీ ఈరోజు మీరు ఒక కేసు ఒప్పుకున్నారే, అది మాత్రం మీ రికార్డులను బ్రేక్ చేసేలా ఉంది. ఆ కేసులో అవతలి వాళ్ళు చాలా గట్టి ఆధారాలతో ఉన్నారు. పైగా ఆ జడ్జి గారు ఆధారాలను నమ్మి శిక్ష విధించే టైంలో మీరు అడ్డుపడి వాయిదా తీసుకున్నారు. ఇంత గట్టిగా ఉన్న ఆధారాలను కాదని ఈ కేసులో మీరు గెలుస్తారంటే నాకు మాత్రం నమ్మకం లేదండి.
చనువు కొద్దీ చెప్తున్నాను సార్. ఒక్కసారి రికార్డు బద్దలైందా ఇక మీ ఆఫీస్కి మీ రికార్డులకి బూజు పట్టినట్టే. తర్వాత మీ ఇష్టం. ఉంటాను సార్. బూజు పడుతుందా? దులిపి పారేస్తా. ఏంట్రా ఈ కర్మ? అన్నీ చివరి నిమిషం దాకా వచ్చి చేయి జారిపోతున్నాయి. ప్రతిరోజు అల్లుడు గారు ఈరోజు వస్తారు అని ఎదురు చూడడమే తప్ప అల్లుడు గారు వచ్చే రోజు కనిపించడమే లేదు. ఒక్క క్షణంలో శిక్ష పడుతుందనగా ఆ లాయర్ ఎవరో రావడమేంటి, ఊర్మిళను పట్టుకుని మునిసా బేగం అనటమేంటి, ఆయన మాటలు నమ్మి జడ్జి గారు కేసు రేపటికి వాయిదా వేయటమేంటి? పైగా లాయర్ మామూలు వ్యక్తి కాదు. ఏ కేసునైనా తిమ్మిని బమ్మిని చేసి గెలుస్తాడు అంటూ తోటి లాయర్లే చెప్తున్నారు. అదేరా నాకు భయంగా ఉంది. అల్లుడు గారు రేపైనా బయటపడతారా లేదా అని భయం వేస్తుంది. ఏందో అత్త, దేవుడు కూడా సావిత్రిని ఇలా పరీక్షిస్తూనే ఉన్నాడు. మొండిది కాబట్టి తను తట్టుకోగలుగుతుంది, కానీ మరొకరు అయ్యుంటే ఈ పాటికి ఏమైపోయి ఉండేవాళ్ళం. అది మాత్రం ఎన్ని దెబ్బలని తట్టుకుంటుంది, ఎన్ని రోజులను ఓర్చుకుంటుంది. నాలుగు రోజులకే మనకిలా ఉంటే దానికెలా ఉంటుందోరా. బాధపడ్డం తప్ప ఇప్పుడు మనం చేయగలిగింది ఏముందత్తా? బాధపడాల్సిన అవసరమూ లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. తప్పు చేసిన వాళ్ళకి లేని భయం మనకెందుకు? సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ మన వైపు ఉన్నాయి. పైగా న్యాయం మన వైపు ఉంది. ఇన్ని రోజుల నా కష్టానికి దేవుడు నాకు అన్యాయం చేయడు. అనుమానం అవసరం లేదు. ఊర్మిళకి శిక్ష పడుద్ది. ఆయన నిర్దోషిగా బయటకొస్తారు. ఆ నమ్మకం నాకుంది. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. కూర్చోండి. ఊర్మిళ, ఊర్మిళ, ఊర్మిళ. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఊర్మిళ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను కోర్టు వారికి సమర్పించడం జరిగింది. కోర్టు వారు ఆ ఆధారాలను పరిశీలించి తీర్పు ఇచ్చే సమయంలో ఈవిడ ఊర్మిళ కాదు మున్నిసా బేగం అంటూ కోర్టుని నమ్మించి కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు గౌరవనీయులైన మన లాయర్ గారు. ఇదంతా కాలయాపన చేసి అవకాశం దొరికితే కేసును తప్పుదోవ పట్టించొచ్చు అన్న ఆశతో ఏ ఆధారాలు లేకుండా వారు చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే. సో యువర్ ఆనర్, వీరి మాటలు నమ్మి ఒక అమాయకుణ్ణి ఇంకా జైల్లో ఉంచడం ధర్మం కాదు. అందువల్ల వీరి వాదనలు కొట్టివేసి సత్యప్రసాద్ని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పాపం, లాయర్ గారు ఇతర కేసులతో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అందుకే ఈ కేసు ఎంత వేగం క్లోజ్ చేద్దామని ఆలోచిస్తున్నారు.
ఆధారాలు లేకుండా వాదించడానికి నేనేమి అప్రెంటిస్ని కాదు యువరానర్. ఏవేవో ఆధారాలు చూపించి అమాయకురాలు, ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని నా క్లయింట్ని జైలు పాలు చేసి తన క్లయింట్ని విడిపించుకోవాలని చూస్తున్నారు లాయర్ గారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి క్లియర్ ఎవిడెన్స్ ఇచ్చాం. ఏ ఆధారాలు చూపించకుండానే తన క్లయింట్ నిర్దోషి అని కోర్టు వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నా మాట ఇంకా పూర్తి కాలేదండి, నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. న్యాయం అన్నది ఆలోచనతో ఇవ్వాల్సింది, ఆవేశంతో కాదు. లాయర్ గారు సమర్పించినవి ఆధారాలైతే నా క్లయింట్ మున్నీసా బేగానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ కోర్టు వారికి సమర్పించడం జరిగింది. ఎవిడెన్స్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎక్స్పర్ట్ 10 నిమిషాలు సిస్టమ్ ముందు కూర్చుంటే అలాంటి ఆధారాలు ఎన్నో సృష్టించొచ్చని నిన్న లాయర్ గారే సెలవిచ్చారు. రాత్రంతా అదే పనిలో ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా అవి ఫేక్ డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. మీవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని వాటి మీద ISI మార్క్ వేసుందా? ఒక అమాయకురాలికి శిక్ష వేయించేనా తనే హత్య చేశారని ఒప్పుకున్న సత్యప్రసాద్ విడిపించుకోవాలని చూస్తున్న లాయర్ గారికి ఫేక్ డాక్యుమెంట్స్ అవసరం ఉందేమో. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సత్యప్రసాద్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఊర్మిళ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కేస్ అట్ ఆల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై క్లయింట్ మున్నీసా బేగం. ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని నా క్లయింట్కి ఊర్మిళ అని పేరు తగిలించి శిక్ష వేయాలని చూస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఓన్లీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఊర్మిళకి మున్నీసా బేగం అని పేరు తగిలించి తప్పించాలని చూస్తుంది ఆయన. తనే ఊర్మిళని మొదట నుంచి ఈ కేసును స్టడీ చేసి ఆధారాలు సమర్పించిన SI గారిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? వినోద్ నారాయణ్. ఎదురుగా బోన్లో కనిపిస్తున్న ఆమెను మీరు ఎవరనుకుని అరెస్ట్ చేశారు? తన పేరు ఊర్మిళ సార్. తను చనిపోయినట్టు నటించి అందర్నీ మోసం చేసింది. తను బ్రతికే ఉందని తెలుసుకొని సావిత్రి కేసును రీఓపెన్ చేయిస్తే తను మొదటిసారిగా అరెస్ట్ చేసింది నేను. ఆ తర్వాత కోర్టుకు తీసుకొచ్చే దారిలో కూడా తన మనుషుల సహాయంతో తప్పించుకుంది. దానికి సాక్ష్యం నేనే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. స్వయంగా కేసు పరిశోధించి ఊర్మిళని అరెస్ట్ చేసిన SI గారే చెబుతున్నారు. దీనిని బట్టి ఎవరు కరెక్టో ఎవరు రాంగో అని కోర్టు వారిని తీర్మానించవలసిందిగా కోరుతున్నాను. డిఫెన్స్ లాయర్ వారు తెలివిగా తమ కేసును గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా తను చేసిన తప్పును అసలు ఒప్పుకోడు. అది గౌరవ న్యాయస్థానంలో అస్సలు ఒప్పుకోదు. సరే, ఇప్పటి వరకు ఈ ఆధారాలతోనే కోర్టు వారిని నమ్మించారు కాబట్టి ఇంతకంటే బలమైన ఆధారాల్ని ప్రవేశపెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ ఆధారాలను ప్రవేశపెట్టడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నారు. సమయం మించిపోయినందున విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేయడమైనది. పదమ్మా. ఏంటన్నయ్య, అతనేదో ఆధారాలు సాక్ష్యాలు అంటున్నాడు. అసలేం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు.
ఊర్మిళని ఊర్మిళ కాదు అని వాదిస్తాడేంది? అదే ఊర్మిళని అందరికి తెలుసు కదా. న్యాయంగా గెలవాలంటే ఒకటే దారి. అడ్డదారిలో గెలవాలనుకునే వాళ్ళు చేసే జిమ్మిక్కులే ఇవి. అసలు న్యాయాన్నే నమ్ముకున్నందుకు న్యాయం జరుగుతుందా అని భయమేస్తుంది అంకుల్. మనం ఇలా నిరుత్సాహపడకూడదమ్మా. మనం బలహీనమైతే అవతల వాళ్ళకి అదే బలం అవుతుంది. నిరుత్సాహపడకుండా ఎలా ఉండగలమన్నయ్య? అవతల అతని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అతను అలాగే అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు. నా బిడ్డకు న్యాయం జరుగుతుందంటావా? సాక్ష్యాధారాలు మన దగ్గరే బలంగా ఉన్నాయమ్మా. అతను ఏం చేసినా ప్రయోజనం ఉండదు. మరి అతను అంత గట్టిగా సాక్ష్యాలున్నాయంటున్నాడు. మన దగ్గర కన్నా బలమైన సాక్ష్యాలు అతని దగ్గర ఏముంటాయన్నయ్య? నిజానికి నాకు అదే అర్థం కావటం లేదమ్మా. ఊర్మిళని ఊర్మిళ కాదు అని నిరూపించడం అంటే మాటలు కాదు. లేదంకుల్, ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. ఆ లాయర్ ఏదో ప్లాన్ తోనే వచ్చాడు. ఎత్తులు పై ఎత్తులు లాయర్ వృత్తిలో చాలా సాధారణమేనమ్మా. అతనికి భయపడితే ఎలా? ధర్మాన్ని నమ్ముకున్న వాడితో అధర్మం ఆడుకోవడం ఈనాటిది కాదు. యుగాల చరిత్ర ఉంది దానికి. ఆడుకోవడం చివరికి ఓడిపోవడం ప్రతి యుగంలోనూ జరిగిందే. ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని గతం నిరూపించింది. నీ విషయంలో కూడా నిరూపించబోతుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీరు ధైర్యంగా ఉండండి. కేసు మనమే గెలుస్తాం. ప్రొసీడ్. యువర్ ఆనర్, లాయర్ గారు బలమైన సాక్ష్యాలను ప్రవేశపెడతాను అన్నారు. ఆ బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టించవలసిందిగా కోరుతున్నాను. ఒకరు చెప్పేవి పేపర్ మీద చూపించేవి ఆధారాలు కావు యువర్ ఆనర్. ఓ మనిషిని గురించి పూర్తిగా చెప్పగలిగేది ఆ మనిషిని కన్నా తల్లిదండ్రులు. ఇప్పుడు సమస్యల్లా ఆమె ఊర్మిళని లాయర్ గారు అంటున్నారు, కాదని నేను అంటున్నాను. అందుకే ఎవరు తమ పిల్లల గురించి అబద్ధం చెప్పలేరో, ఎవరి సాక్ష్యానికైతే తిరుగుండదో అటువంటి వారిని సాక్ష్యంగా నేను ప్రవేశపెట్టబోతున్నాను. మున్నీసా బేగం తల్లిదండ్రులను ప్రవేశపెట్టడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నారు. గ్రాంటెడ్. మహమ్మద్ కాసిం అజీ మున్నీసా బేగం. మహమ్మద్ కాసిం అజీ మున్నీసా బేగం. మహమ్మద్ కాసిం అజీ మున్నీసా బేగం. సలాం అలైకుం సాబ్. ఏమండి, మీ పేరు? మొహమ్మద్ కాసిం. ఏమ్మా మీ పేరు? అజీ మున్నీసా బేగం సాబ్. చూడండి, ఎదురుగా బోన్లో నిల్చుందా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో మీరు పోల్చుకోగలరా? అరే అల్లా, ఎవరో ఏంటి సాబ్, ఓ మేరీ బేటీ ఆయ్ సాబ్. ఏమ్మా ఆవిడ మీ కూతురా? మేరీ బేటీ కో దికాకే ఆప్కి బేటీ హే పూచ్ రే. ఓ మేరీ బేటీయే సాబ్. ఆహా, సరే. ఆవిడ పేరేమిటో? కాజా మున్నీసా బేగం. మీరేం చేస్తుంటారు? చార్మినార్ మే చుడియా కా దుకాన్ హై సాబ్. ఆహా. అమ్మా మీరు? ఇంట్లోనే ఉంటాను సాబ్. ఆహా, ఎక్కడుంటున్నారు మీరు? రెహమత్ నగర్ బస్తీలో ఉంటాం సాబ్. ఐసి. మీ అమ్మాయి మున్నీసా బేగం కాదు, ఊర్మిళ అని వాళ్ళు అంటున్నారు. మరి మీరేమంటారు? యా అల్లా, ఐసా కైసా బోల్తే సాబ్. నాకీ కూతురికి అట్లా ఎట్లా చెప్తారు సాబ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పరాయి వాళ్ళ పిల్లల్ని తమ సొంత పిల్లలని ఏ తల్లిదండ్రులు చెప్పుకోరు. ఆ అమ్మాయి ఊర్మిళ కాదు, కాజా మున్నీసా బేగం అని చెప్పడానికి ఎంతకంటే సాక్ష్యాధారాలు అక్కర్లేదనుకుంటాను. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. ఊర్మిళే తప్పు చేసిందనడానికి అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసు నుంచి తప్పించడానికి ఓ కరుడుగట్టిన నేరస్తురాల్ని ఏకంగా ఊర్మిళే కాదు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు లాయర్ గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్.
ఒక అమాయకురాల్ని నేరస్తురాలుగా చిత్రించడానికి ప్రయత్నం చేస్తున్నది గౌరవనీయులైన మన లాయర్ గారు. అందుకే పేపర్ మీద లేనిపోని ఆధారాలు, అభియోగాలు తేలిగ్గా సృష్టించగలిగారు. కన్న తల్లిదండ్రులే ఆమె తమ కూతురుని చెబుతుంటే ఎంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? ఆయన వాదన గనికే నిజమైతే ఆమె వీళ్ళ కూతురు కాదని నిరూపించమనండి. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆ అమ్మాయి ఊర్మిళ కాదు, కాజా మున్నీసా బేగం అని ఆ తల్లిదండ్రులే చెప్తున్నారు. మరి కాదని మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? చెప్పండి. వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరేమిటన్నారు? మొహమ్మద్ కాసిం సాబ్. ఆ అమ్మాయి మీ అమ్మాయేనా? మళ్ళీ మళ్ళీ అడుగుతారేంటి సాబ్? ఆ అమ్మాయి మా అమ్మాయే సాబ్. ఆ అమ్మాయి మీ అమ్మాయే అయితే పోలీసుల నుంచి తప్పించుకోవాలని ఎందుకు చూసింది? తను అరెస్ట్ అయ్యి 3 రోజులైంది. మరి ఇప్పటి వరకు మీ అమ్మాయి గురించి మీరు ఎందుకు రాలేదు? మాకీ బేటీ కనిపించడం లేదని మేము వెతుకుతూనే ఉన్నాం సాబ్. అవు సాబ్, అరెస్టు చేశారని పొద్దునే తెలిసింది. హమ్ భాగ్య ఆయా సాబ్. మరి తప్పించుకోవాలని ఎందుకు చూసింది? అన్యాయంగా అరెస్ట్ చేస్తే అమాయకురాలు కాబట్టి భయపడి పారిపోవడం సహజం. లాయర్ గారు ఊరికి అనవసరమైన ప్రశ్నలతో వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు యువర్ ఆనర్. మా అమ్మాయి అనగానే నమ్మడానికి ఇదేం చిన్న కేసు కాదు యువర్ ఆనర్. క్రాస్ ఎగ్జామినేషన్ అన్నాక లోతుగా ప్రశ్నించడం తప్పు కాదని గౌరవనీయులైన లాయర్ గారికి తెలియదు అనుకుంటాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సారీ మై లార్డ్. ఆ అమ్మాయి మీ అమ్మాయి కాదు, ఊర్మిళ అని నేనంటున్నాను. అదేంటి సాబ్, మాకి అమ్మాయికి పట్టుకొని ఎవరు అని మీరు ఎట్లా చెప్తారు సాబ్? ఓ మేరీ బేటీ అయి సాబ్. అందుకు ఆధార్ కార్డు ఉంది సాబ్, ఓటర్ కార్డు ఉంది సాబ్, రేషన్ కార్డు भी है సాబ్. ఆహా, తనే ఊర్మిళ అనడానికి మా దగ్గర కూడా అవే కార్డులున్నాయి. డబ్బుకో మరో దానికో ఆశపడి గాని భయపడి గాని మీరు అబద్ధం చెప్పినట్టయితే మీకు శిక్ష పడుతుంది. అది గుర్తుంచుకొని మాట్లాడండి. ఏంటి సాబ్, మాకీ బేటీకి అన్యాయంగా అరెస్ట్ చేసి గరీబోలమని మమ్మల్ని బెదిరిస్తారా సాబ్? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. లాయర్ గారు సాక్షులు భయభ్రాంతులు చేస్తున్నారు. ఆమె ఊర్మిళ కాదు, కాజా మున్నీసా బేగం. సాబ్, కావాలంటే మాకీ బస్తీకి వచ్చి అడగండి సాబ్. మా అమ్మాయి చదివిన స్కూల్లో అడగండి సాబ్. మాకీ బిడ్డ మాకీ తెలవదా సాబ్? అబ్జెక్షన్ సస్టైన్డ్. సరే, మీ అమ్మాయి ఎక్కడ చదివింది? బోరబండ హై స్కూల్లో చదివింది సాబ్. మీరు ఆ ఏరియాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నాకీ చిన్నతనం నుంచి అక్కడే ఉంటున్నాం సాబ్. ఆహా, ఆ అమ్మాయి మీ అమ్మాయి అయితే ఇన్ని రోజులుగా కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎలా ఇస్తాం సాబ్? షాదీ కావలసిన పిల్ల కనిపించలేదని 10 మందికి తెలిస్తే షాదీ కైసా హోతా సాబ్? అంతకంటే వాళ్ళని ప్రశ్నించి బాధ పెట్టాల్సిన అవసరం లేదు యువర్ ఆనర్. చిన్న గాజులు కొట్టు పెట్టుకుని బతికి అతను తన కూతురు భవిష్యత్తును ఆలోచించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడం తప్పు కాదు యువర్ ఆనర్. ఈ చిన్న చిన్న విషయాలు సాగ్గా చూపించి వాదించడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. ఈ కేసులో నేరస్తుడిగా శిక్ష పడ్డ తన భర్తను విడిపించుకోవడానికి సావిత్రి పోలీసులతో కలిసి ఆడుతున్న డ్రామా ఇదంతాను. తన స్వార్థం కోసం ఒక అమాయకురాల్ని జైలు పాలు చేయాలని చూస్తున్న సావిత్రిని ప్రశ్నించడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్.
మీ పేరు? సావిత్రి. మీ భర్త చంపిన ఊర్మిళ బ్రతికే ఉందని మీకెవరు చెప్పారు? తన ఇంట్లో దొరికిన పెన్ డ్రైవ్లో ఫ్లైట్ టికెట్స్ వివరాలున్నాయి. ఆ తర్వాత నేను చేసిన ప్రయత్నాల వల్ల తెలిసింది. ఆ పెన్ డ్రైవ్ మీకు ఎలా దొరికింది? దొరకలేదు. వెళ్ళి వెతికితే ఇంట్లో కనిపించింది. ఐ సీ. తన ఇంట్లోకి మీరు వెళ్ళి వెతికితే ఆ పెన్ డ్రైవ్ దొరికింది. అవును. ఎవరి పర్మిషన్తో ఆ ఇంట్లోకి వెళ్ళారు? చెప్పండి, ఎవరి పర్మిషన్తో ఆ ఇంట్లోకి వెళ్ళారు మీరు? దొంగచాటుగా వెళ్ళారు కదూ? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తన భర్తను విడిపించుకోవడానికి అడ్డదారులో ప్రయత్నిస్తుందని చెప్పడానికి ఎంతకంటే సాక్ష్యం మరొకటి అక్కర్లేదు. అయినా చనిపోయిన ఊర్మిళ ఇంట్లోకి దొంగచాటుగా వెళ్ళడానికి తనకు అవసరం ఏమిటి? సో తన భర్తను విడిపించుకోవడానికి ఇలాంటి తప్పులు ఎన్నో చేసి చివరికి ఊర్మిళలా ఉన్న నా క్లయింట్ మున్నీసా బేగం కనిపించగానే పోలీసుల సహాయంతో ఆమె ఊర్మిళను నమ్మించడానికి పక్కాగా పావులు కనిపింది. లేదు, నేను దొంగచాటుగా వెళ్ళిన మాట వాస్తవమే. కానీ అలా వెళ్ళాను కాబట్టి ఊర్మిళ బతికే ఉందని తెలిసింది. అవునా? ఆహా. అయితే వాళ్ళిద్దరిని ఎప్పుడైనా చూసావా? లేదు. మరి మీరు ఈ అమ్మాయిని చూశారా? నహీ సాబ్. నేను చూశాను సాబ్. మరి మీ వారెప్పుడు చూడలేదంటున్నారు? మాకి ఆయన పొద్దున్నే షాపుకి పోతారు సాబ్. గర్మే మే और मेरी बेटी रहते हैं साहब. ఆహా. ఆవిడ మీరు బస్తీలో ఎప్పుడు చూశారు? చాలాసార్లు చూశాను సాబ్. మాకి ఇంటి చుట్టూ తిరిగేది. ఎందుకు ఏమిటి అని అప్పుడు సమజ్ కాలేదు. ఇప్పుడు సమజైంది సాబ్. నా కూతుర్ని ఇట్లా బదనాం చేయడానికి తిరిగింది అని ఇప్పుడు అర్థమైంది సాబ్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మున్నీసా బేగం ఊర్మిళలా ఉండడం గమనించి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళ ఆర్థిక పరిస్థితి గమనించి పేదవాళ్లు కాబట్టి ఏమీ చేయలేరని నిర్ధారించుకుని ఆ అమ్మాయిని ఇలా ఏ సంబంధం లేని కేసులో ఇరికించారు యువర్ ఆనర్. అబద్ధం. నేనెప్పుడు అటువైపు వెళ్ళలేదు. మాకి కసం సాబ్. నేను చెప్పేది నిజం సాబ్. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఊర్మిళ అని చెప్పి అరెస్ట్ చేసిన ఎస్సీని విచారించడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. వినోద్ నారాయణ, వినోద్ నారాయణ, వినోద్ నారాయణ. ఊర్మిళని అరెస్ట్ చేశామన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అరెస్ట్ చేశారు? సావిత్రి స్నేహితురాలు తన బైక్ మీద తీసుకొచ్చింది సార్. మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉండటం వలన స్టేషన్ దగ్గరే అరెస్ట్ చేశాం సార్. ఐ సీ. అరెస్ట్ చేసినప్పుడు ఊర్మిళ ఏ డ్రెస్సులో ఉంది? బురకాలో ఉంది సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మున్నీసా బేగం పని మీద బయటకు వచ్చిన టైంలో జస్ట్ లిఫ్ట్ ఇస్తున్నట్టు నమ్మించి నేరుగా స్టేషన్ తీసుకువెళ్లి తనే ఊర్మిళ అని ఓ రికార్డు సృష్టించి ఈ అమాయకురాల్ని పెద్ద నేరస్తురాల్లాగా చిత్రీకరించారు. నో యువర్ ఆనర్. తనే ఊర్మిళ. లేనిపోని కొత్త అనుమానాలు రేకెత్తించి లాయర్ గారు తెలివిగా ఊర్మిళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఊర్మిళ కాదు అని చెప్పడానికి వారు తల్లిదండ్రులతో సహా ఆధారాలు చూపిస్తున్నారు. అవునని చెప్పడానికి మీ దగ్గర ఇంతకంటే ఏమైనా ఆధారాలున్నాయా? నా క్లయింట్ ఊర్మిళ అయితే కదా యువర్ ఆనర్ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండడానికి. సాధారణ జీవితం గడిపే తనను అరెస్ట్ చేసి ఊర్మిళని నమ్మిస్తే చాలనుకున్నారు కానీ ఇలా జరుగుతుందని ఊహించుంటారు. లేదంటే పాపం ఇంత తెలివిగా ప్లాన్ చేసిన వారు ఆ ఆధారాలు కూడా పుట్టించుండేవారు. సో మై లార్డ్, ఈ అమాయకురాల్ని ఇంకా జైల్లో బంధించడం న్యాయం కాదు. కేసు ఫైనల్ హియరింగ్ వచ్చే వరకు నా క్లయింట్కి బెయిల్ ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్. తను బయటికి వెడితే
కేసును పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. విచారణ పూర్తయ్యే వరకు తనను పోలీస్ కస్టడీలోనే ఉంచవలసిందిగా కోరుతున్నాను. మున్నీసా బేగం కాదని మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఈమెను కస్టడీలో ఉంచాలని ఎలా కోరుకుంటున్నారు? అమాయకులను శిక్షించడం తప్పని మన న్యాయశాస్త్రం చెబుతోంది. అలాంటప్పుడు నా క్లయింట్ని ఎలా కస్టడీలో ఉంచుకుంటారు యువర్ ఆనర్? వాదోపవాదాలు విన్న తరువాత ఈ కేసును ఇంకా విచారించాల్సిన అవసరం ఉన్నందున ఈ కేసును వచ్చే నెల 10వ తారీఖు వాయిదా వేస్తూ నిందితురాలు తరపున వకాల్తా పుచ్చుకున్న లాయర్ గారి హామీ మీద కండిషనల్ బెయిల్ మంజూరు చేయడమైనది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. న్యాయం జరుగుతుంది అన్నారు. ఇదేనా అన్నయ్య న్యాయం అంటే? అలాంటి రాక్షసిని రక్షించడానికి ఆయనెవరో వచ్చి డబ్బు కక్కుర్తిపడి పేరు ఊరు మార్చేసి చెప్తే ఆ మాటలు కోర్టు నమ్మేస్తుందా? కోర్టులో మన కళ్ల ముందే ఉంది కదా అనుకున్నాం గాని ఎవరికీ తెలియకుండా పెద్ద ప్లాన్ వేసిందమ్మా. తన డబ్బుతో మనుషుల్ని వాళ్ళ జీవితాలను కూడా కొనేసిందమ్మా. కోర్టు కూడా అది ఊర్మిళ కాదని నమ్ముతుంది. ఇప్పుడు ఏం చేయాలండి? ఎలా నా తమ్ముడిని బయటికి తీసుకురావాలి? తను మున్నీసా బేగం కాదు, ఊర్మిళ అని నిరూపించాలి. అలా చేయగలిగే వరకు మనం సత్యాన్ని విడిపించడం కష్టం. ఓపికకి కూడా ఓపిక నశించిపోతుంది అంకుల్. ధర్మంగా పోరాడినా అధర్మం మీద గెలవకపోతే ఇంకెలా గెలవాలి? ఎప్పుడు నా భర్తను బయటకు తీసుకురావాలి? వదులు సావిత్రి. న్యాయాలు ధర్మాలు పట్టుకుని వేలాడితే పనులు జరగవు. నీ సంతోషానికి ఆ రోజు ఈ రోజు అడ్డం ఇదే. దీన్ని చంపేస్తే నీకే కష్టం ఉండదు. ప్లీజ్, నువ్వు దాన్ని చంపితే ఆయన బయటకొస్తారా? చెప్పు బావా, బయటకొస్తారా? నువ్వు కూడా వెళ్ళి జైల్లో కూర్చుంటావు. ఈ టైంలో ఆవేశపడితే నష్టం మనకే బావా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఊర్మిళని ఏం చేయాలని కాదు, తనే ఊర్మిళనా కాదా అని నిరూపించాలి. సార్, ఒక చిన్న పొరపాటు పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆ రోజు మీరిచ్చిన అవకాశం ఈ రోజు దానికి ఆయుధంగా మారింది. ఎందుకు సార్ నా జీవితంతో ఇలా ఆడుకున్నారు? ఊర్మిళ బతికే ఉందని నిరూపిస్తే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు బతికున్నదే ఊర్మిళ అని నిరూపించాలట. మళ్ళీ మా కథ మొదటికొచ్చింది సార్. ఇంత జరిగినా మీ ఏసీపీ గారు కనిపించడం లేదేంటి? ఆయనతో నేను ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి. ఆయన ఇప్పట్లో కనిపించకపోవచ్చమ్మా. ఏ? ఆయన ఆ పని మీద వెళ్లారు, ఈ పని మీద వెళ్లారని మీతో చెప్పిందంతా అబద్ధం. కన్న కూతురు మీద ఉన్న ప్రేమ ఆ క్షణం ఆయనతో తప్పు చేయించిన ఆ తర్వాత ఏసీపీ గారు ప్రశాంతంగా ఉన్న క్షణం లేదమ్మా. అందుకేనమ్మా తప్పు చేసిన చోట నేను ఉండలేనంటూ లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అంటే ఇక రారా? నాకైతే వస్తారన్న నమ్మకం లేదమ్మా. లీవ్లో ఉండగానే ఎక్కడికైనా దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. నిజాయితీగా బ్రతికే మనిషి తప్పు చేస్తే మనసులు క్షమించవచ్చేమో, కానీ మనస్సాక్షి క్షమించదమ్మా.
సార్ విషయంలో కూడా అదే జరిగింది. జరిగిన దానికి బాధపడి ఆయన వెళ్ళిపోవడం ఏంటండి? పైగా పాపని తీసుకుని వెళ్లారు అంటే పాప ఖచ్చితంగా నా గురించి ఏడుస్తుంది కదా. సార్ ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వండి ప్లీజ్, నేను ఒకసారి మాట్లాడతాను. ఫోన్ నంబర్ కూడా మార్చినట్టున్నారమ్మా. పాత నంబరు పనిచేయడం లేదు. ఎలాగైనా కనుక్కోండి సార్ ప్లీజ్. కనీసం పాపతో నేను ఒకసారి మాట్లాడతాను. అలాగేనమ్మా. సార్ నంబర్ దొరికితే తప్పకుండా మీకు ఇస్తాను. వస్తాను. సరే. జరిగిన దానికి సారీ అన్నది చిన్న మాట, కానీ అంతకంటే పెద్ద మాట నాకు తెలియదు. ఐ ఆమ్ రియల్లీ వెరీ సారీ అమ్మా. గుడ్, చాలా బాగా యాక్ట్ చేశారు. ఈరోజు ఊర్మిళ ఇలా స్వేచ్ఛగా బయటకొచ్చింది అంటే అందుకు కారణం మీరే. నాకు మీరిచ్చిన స్వేచ్ఛ ఖరీదు ఇంతేనా అని అనుకోవద్దు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రండి, నేను చూసుకుంటాను. ఆ మాట అన్నారు చాలమ్మా. నేను ఎప్పుడు రమ్మన్నా రావాలి. అలాగేనమ్మా. అలాగే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. అందులో మీకీ అనుమానం అవసరం లేదమ్మా. ఇచ్చిన మాట ప్రకారం అడిగినంత ఇచ్చారు. మీకీ మాటకి మేము ఎప్పుడు గులాం అవుతాం. సరే వెళ్ళండి. అలాగేనమ్మా. చల్. ఆగండి. నమ్మకానికి ప్రాణం ఇస్తుంది ఈ ఊర్మిళ. ఈ నమ్మకం ఇలాగే ఉండాలి. తేడా వచ్చిందో ప్రాణాలు కూడా అలాగే తీస్తుంది. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏమైందని అలా ఉన్నారు? ఇంకా ఏం కావాలమ్మా? అది దొరికింది, కోర్టులో నిలబెట్టాం. అల్లుడుగారు బయటికొచ్చేస్తారనుకుంటే, నీకు న్యాయం చేస్తుంది అనుకున్న అదే న్యాయస్థానం దాన్ని వదిలేసింది. తప్పు చేసింది తల ఎగరేసుకుంటూ వెళ్ళింది. ఏ తప్పు చేయని తమ్ముడు గారు మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు. లేదమ్మా, మంచికి రోజులు లేవు. మనకి న్యాయం జరగదు. జరగదని కూర్చునుంటే ఊర్మిళ బతికే ఉందన్న విషయమే మనకు తెలిసేది కాదమ్మా. ఇప్పుడు మనం జరిగిన దాని గురించి బాధపడుతూనో భయపడుతూనో కూర్చుంటే ప్రయోజనం లేదు. ఇంకా చేయగలిగింది ఏముంది సావిత్రి? న్యాయం చేయాల్సిన న్యాయస్థానం కూడా మనకు న్యాయం చేయలేకపోయింది. న్యాయం చేయలేకపోయింది అంటే మనకన్నా తెలివిగా ఊర్మిళ ప్లాన్ చేసింది అంటే ఇక్కడ తప్పు మనదే బావా. మన తప్పేముందమ్మా? ఇల్లు వాకిలి కాదనుకుని దాన్ని పట్టుకోవడం కోసం రాత్రింపగళ్ళు కష్టపడ్డాం. అంతకన్నా ఎవరు మాత్రం ఏం చేయగలరు? నేను గెలవాలంటే కష్టం మాత్రమే సరిపోదని అర్థమైందిగా. అవునమ్మా, నా దగ్గర కష్టం మాత్రమే ఉంది, తన దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుతోనే ఈరోజు అది అందర్నీ కొనగలిగింది. మరోసారి న్యాయస్థానాన్ని మోసం చేయగలిగింది. అంటే మనం ఇప్పుడేమీ చేయలేమా? మనం ఏదన్నా చేయగలిగేది ఇప్పుడే బావా. ఇంతకు ముందులా ఊర్మిళ ఎక్కడుంది అని మనం వెతకాల్సిన అవసరం లేదు. బెయిల్ మీద బయటకొచ్చింది కాబట్టి అది ఎక్కడికి పోదు. అంత స్వేచ్ఛగా అది బయటికొచ్చాక ఇంకా ఊరుకుంటుందమ్మా? ఈరోజు తను ఊర్మిళ కాదు అంది. రేపు నీకు అల్లుడుగారికి అసలు పెళ్ళే కాలేదంటుంది. దాని దగ్గరున్న డబ్బుతో అలా నిరూపించడం దానికి పెద్ద కష్టమేం కాదు. డబ్బుతో కొన్నే చేయొచ్చమ్మా. నమ్మకంతో
ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అదేం చేస్తుంది అనేది కాదు మనం ఆలోచించాల్సింది. మనం ఏం చేస్తామనేది ముఖ్యం. బావా, ఈ టైంలో మనం ఏ తప్పు చేయకూడదు. ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలి. అది మునిసా బేగం కాదు, ఊర్మిళాని నిరూపించగలిగితే ఆయన్ని బయటకు తీసుకురాగలం. అలా నిరూపించాలి అంటే ఊర్మిళ ఎక్కడుంటుందో గమనించి అది ఊర్మిళాని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. ఈ రోజు నుంచి మన పని అదే. నా ఇంటికి నేను రావటానికి నాకెన్ని రోజులు పట్టింది? దిస్ ఈజ్ ఊర్మిళ. నన్ను పట్టించి సత్యతో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది. పాపం, దానికేం తెలుసు ఊర్మిళ తెలివితేటలు. ఇక నన్ను అది ఎదురు పడినా చేయగలిగింది ఏమీ ఉండదు. నిస్సహాయంగా ఏడుస్తూ నన్ను చూడ్డం తప్ప. ఈరోజు బెయిల్ మీద వచ్చాను, రేపు నిర్దోషిగా బయటికొస్తాను. ఈలోగా నేననుకున్నది సాధించాలి. సత్యని నావాణ్ణి చేసుకోటానికి సత్య గురించి ఆలోచించే అవకాశం కూడా లేకుండా చెయ్యాలి ఆ సావిత్రికి. ఈ ఊర్మిళ అనుకుంటే దాని మెడలో తాళి కూడా నాదవుతుందని దానికి అర్థమయ్యేలా చెయ్యాలి. ఊర్మిళని పట్టుకోవాలనుకున్నాం, బానే ఉంది. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఊర్మిళ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి వేసిన ప్లాన్ తను ఊర్మిళ కాదు మునిసా బేగం అని కోర్టుని నమ్మించడం. అలా నమ్మించడానికి అది వేసే ప్లాన్ని మనం తెలుసుకోగలిగితే చాలు. ఇప్పుడు తన వాళ్ళంటూ మనకెవ్వరూ తెలియదు. తెలిస్తే భయపెట్టో బ్రతిమలాడో దాని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ తన గురించి మనకి సాయం చేయగల వాళ్ళు ఎవరూ కనిపించడం లేదే. తన గురించి సహాయం చేయగల వాళ్ళు ఉన్నారు బావా. ఎవరు? ఇప్పుడు దాని అమ్మ నాన్నగా నటిస్తున్న వాళ్ళు. వాళ్ళు మనకి సాయం చేస్తారా? చెయ్యరు. చేసేలా చేసుకోవాలి. కేసు మొత్తం తారుమారైంది వాళ్ళు రావడం వల్లేగా. అవును సావిత్రి, వాళ్ళని పట్టుకుంటే చాలా విషయాలు బయటకొస్తాయి. వాళ్ళెక్కడుంటారో ఏంటో తెలుసుకుంటే తర్వాత వాళ్ళ సంగతి చూడొచ్చు. ఆధార్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అంటూ దొంగ కార్డులు ఇచ్చారుగా. వాటిలో వివరాలు తెలుసుకోగలిగితే అసలు వాళ్ళెవరు, వాళ్ళ చరిత్ర ఏంటి అనేది తెలిసిపోతుంది. అవును బావా, ముందు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే.
కాఫీ పెట్టివ్వడానికి కూడా ఎవరూ లేరే. హలో, బావున్నావా? గుర్తుపట్టలేకపోతున్నాను. ఎవరమ్మా మాట్లాడేది? నమ్మిన బంటులా పనిచేశావు, అప్పుడే మర్చిపోయావా? గొంతు కూడా గుర్తుపట్టడం లేదు. అమ్మగారు మీరా? నేనే. చెప్పండి అమ్మగారు, ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను, కానీ అందరి దృష్టిలో మాత్రం అజ్ఞాతంలో ఉన్నట్టే. నేను బయటికి తిరిగే పరిస్థితుల్లో లేను. ఒకసారి చాటుగా మన ఇంటికి రా. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మాట్లాడవే, వస్తున్నావా? అమ్మా అది ఏంటి? సరిగ్గా చెప్పు. నేను రాలేనమ్మా. ఏ? అడిగినంత డబ్బులు ఇస్తానులే, త్వరగా వచ్చేయ్. మీరెంత డబ్బులిచ్చినా పోయిన నా పెనిమిటి ప్రాణాలు తిరిగొస్తాయా అమ్మా? ఆ రోజు మీ ఎమ్మడి తిరిగి మీరు చెప్పిందల్లా చేశాను. చివరికేమైంది? నా తాడు తెగింది. వద్దమ్మా, తమరితో చేసిన పాపాలు చాలు. మళ్ళీ ఆ పాపపు కూడా నాకొద్దు. ఏయ్, నీకేం కాదు, నేనున్నాను కదా, భయపడకుండా ఇంటికి రా. వద్దమ్మా, నాకు మీరు వద్దు, మీ పని వద్దు. ఏదో ఉన్నది తిని నా బతుకు నేను బతుకుతున్నా. నన్ను వదిలేయండి. నాకు మళ్ళీ ఫోన్ చేయొద్దు. మీకు దండం పెడతాను. హలో హలో, ఈ మనిషికి ఒక్కసారి చెప్తే అర్థం కాదు. ఒక్కసారి నమ్ముకున్న పాపానికి నష్టపోయింది చాలదని మళ్ళీ పోవాలట. బాగున్నావా? అమ్మా, నేను బాగానే ఉన్నానమ్మా. మళ్ళీ నా గురించి వచ్చారేందమ్మా? నేనిప్పుడు ఆ అమ్మ దగ్గర పనిచేయడం లేదు. గుట్టుగా ఇదిగో నా బతికేదో నేను బతుకుతున్నాను. నిజమమ్మా, ఒట్టు. ఆ విషయం నాకు తెలుసు గాని ఒకప్పుడు ఆ ఊర్మిళతో కలిసి తప్పు చేశావు. ఆ తప్పు సరిదిద్దుకుంటావేమోనని తెలుసుకోవడానికొచ్చాను. నా విషయంలో ఊర్మిళ ఎంత తప్పు చేసిందో నువ్వు అంతే తప్పు చేశావు. ఊర్మిళ చనిపోయినట్టుగా నమ్మించడానికి ఆ పెద్దమ్మ మనవరాలి శవాన్ని నీ భర్త ద్వారా ఇప్పించి నా భర్త జైలు పాలు కావటానికి ఒక రకంగా నువ్వు కారణమయ్యావు. ఏసీపీ గారి పాపని కిడ్నాప్ చేస్తే నీ దగ్గర దాచుకుని ఊర్మిళని తప్పించే ప్రయత్నం చేసి ఈ రోజుకి నా భర్త బయటికి రాకపోవడానికి కారణమయ్యావు. నువ్వు చేసిన తప్పులకి నీ భర్త నీకు శాశ్వతంగా దూరమయ్యాడు. నేనేం తప్పు చేశానని నా భర్త నుంచి నేను దూరంగా బతకాలి? తప్పు తప్పుకి శిక్ష ఉంటుంది. అనుభవిస్తున్నావు కాబట్టి అది నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. అవునమ్మా, ఆ అమ్మ ఇచ్చే చిల్లర పైసలు కాసపడి తప్పు చేశాను. ఆ బతుకొద్దనుకుని ఇదిగో ఇలా చాటుగా బతుకుతున్నాను. నీ మాటలు విన్నాను. ఊర్మిళ విషయంలో కల్పించుకొని మళ్ళీ తప్పు చేయకూడదు అనుకుంటున్నావని అర్థమైంది. తప్పు చేయకూడదు అనుకున్నప్పుడు చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని కూడా అనుకోవాలిగా. భర్తకి దూరం అయ్యావు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. నీ భర్త ఈ లోకంలోనే లేడు, కాని నా భర్త ఉన్నాడు. మీ వల్ల జైలు పాలై చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. నిజంగా తప్పు చేశాను అని నువ్వు పశ్చాత్తాపడుతుంటే ఇప్పుడైనా నా భర్తని బయటకు తీసుకొచ్చుకోవడానికి సహాయం చేయి. ఈ విధంగా అయినా చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకో. చేసుకుంటానమ్మా, చేసిన తప్పులు సరిచేసుకుంటాను. చేసిన తప్పులు తలుచుకుంటూ రోజు సత్తా బతికే కన్నా నువ్వు చెప్పినట్టు చేసి నా పాపాల్ని కాస్తన్నా కడిగేసుకుంటాను. చెప్పండమ్మా, ఏం చేయమంటారు? మీరెట్టా చెప్తే అట్టగే చేస్తాను.
అదే మాట మీదుండు చాలు. ఇక్కడ జానకి అంటే ఎవరు? మా అమ్మగారే. ఎందుకు సార్? మర్డర్ అటెంప్ట్ చేసింది. ఆగే సైతానికి బచ్చి, నీకు అమ్మ వచ్చి నాకీ బిడ్డకి కొట్టిపోయింది. ఫిర్ తూ కైకు ఆయా నరుకుతా. న్యాయం ధర్మం అంటూ నువ్విలా రోడ్ల వెంట తిరుగుతూ ఉండు, అవినీతి గుర్రం ఎక్కి అది నీ నెత్తిన సవారీ చేస్తూనే ఉంటుంది. అంటే నేను తప్పు చేస్తున్నానా? తప్పే.